నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయలసీమ ప్రజల సాగునీటి కష్టాలను కడతేర్చిన ఘనత వైఎస్ఆర్దే. కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల రుణమాఫీ అమలు గొప్ప నిర్ణయం. కొనియాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రభుత్వ స్థలాల దురాక్రమణ అయినా రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర. టెక్కలి ఎమ్మెల్యే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన ఎన్నికల స్టంట్. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, రాయలసీమ ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలను కడతేర్చిన ఘనత దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందుల ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పులివెందుల ప్రాంతానికి కాకుండా రాయలసీమ మొత్తానికి సాగునీటి కష్టాలను తీర్చింది వైఎస్ఆర్ హయాంలోనేనని అన్నారు. రైతులకు అందించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. 30,000 కాలేజీకి కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఫీజు ఓన్లీ ఫీజు, హాస్టల్ ఫీజు కాదు. సో ఫీజు రీఎంబర్స్మెంట్ నిర్వీర్యం చేసినావు. సో మన ట్రాక్ రికార్డ్ ఇది బాబు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశాం, ఫీజు రీఎంబర్స్మెంట్ నిర్వీర్యం చేశాం, డ్వాక్రా మహిళలను మోసం చేసినాం, రైతులకు వెన్నుపోటు పెట్టినాం. ఇది తమరి ట్రాక్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా ఇప్పుడు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటే ముందు గతంలో చెప్పినట్టు నువ్వు ఏం చేసినావో ఆలోచించరు అనుకుంటాను జనాలు. లేకుంటే జనాలకు మెమరీ చాలా తక్కువ, అన్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు గట్టిగా అరిస్తే, బిగ్గరగా గట్టిగా అరిస్తే, రాగాలు తీస్తే అందరూ నమ్మేస్తారని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? మీ పరిపాలనలు, మీరు చేసిన మోసాలను ఏ ఒక్కరు విస్మరించరు. మీరు చెప్పే మాటలను ఏ ఒక్కరు నమ్మరని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, దయచేసి ఇటువంటి అబద్ధాలు మానేసి మీరు ఈ ప్రాంతానికి చేసిన ద్రోహానికి క్షమాపణ కోరి తర్వాత మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నా. పిల్లలు చదవడానికి మంచి స్కూల్ ఒకటి ఉండాలని చెప్పి ఒక స్కూల్ కూడా సెప్టెంబర్ మాసంలో, మంచి గురుకుల స్కూల్కు సెప్టెంబర్ మాసంలో శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా స్కూల్తో పాటు ఇక్కడ అందరూ రిసైడ్ కావాలంటే, ఇక్కడే అందరూ నివసించాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన మంచి ఒక మల్టీప్లెక్స్, ఒక 2-3 మంచి పార్కులు, 2 ఆహ్లాదభరితమైన వాతావరణం ఉండాలని చెప్పి ఆయన దీన్ని ఒక మోడల్ టౌన్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేస్తా ఉంటే అవసరమా పులివెందులకు అన్ని నిధులు అంటాడు ఆయన. నిన్న మీరు వింటారు అన్నమాట, అవసరమా పులివెందులకు అన్ని నిధులు అంటాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసేది, ఒక పక్క ఏమీ చేయలేదని నువ్వే తిడతావు, ఒక పక్క పులివెందులకు అన్ని నిధులు అవసరమా అని నువ్వే తిడతావు. ఏమన్నా పొంతనుందా నువ్వు మాట్లాడే దాంట్లో? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ మాదిరే ఆలోచించింటే కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఇచ్చేవాడా? నువ్వు చెయ్యనిది కూడా కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. నీ మాదిరి సంకుచితంగా ఆలోచించాల. కుప్పంను కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని జగన్మోహన్ రెడ్డి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ రుణమాఫీని అమలు చేయడం అభినందనీయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ సాగు కోసం ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని అన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం తాజాగా రుణమాఫీ చేయడం గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూసినట్టయితే మీరు ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళకు సరైనటువంటి పట్టా లేక, సరైనటువంటి ఆధారం లేక ఎంతో మంది బిక్కుమని జీవిస్తున్నటువంటి కుటుంబాలకి నోటరీ కార్యక్రమాలు తీసుకొని నేను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కలిసి ప్రత్యేకంగా బుక్కే ఇచ్చి హైదరాబాద్ ప్రజల తరఫున వారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అది రేపు పేపర్లో కూడా రావచ్చు. అయితే నోటరీకి సంబంధించి కొన్ని వేల కుటుంబాలు ఈరోజు హైదరాబాద్లో సంతోషంగా ఉంటాయి. వేల కుటుంబాలకు ఈరోజు మనము ఏదైతే నోటరీ ఇచ్చారో అందరి తరఫున హైదరాబాద్లో ఉన్నటువంటి 14,000-1,500
నోటిఫైడ్ స్లమ్స్, అన్నోటిఫైడ్ స్లమ్స్ తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత కార్యక్రమం, ఒక నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టి, ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి హైదరాబాద్ ప్రజల యొక్క ముఖాల్లో సంతోషం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మళ్లీ ఒకసారి హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా ఇంకా రాబోయే రోజుల్లో మన ఉన్నటువంటి ఎన్నికల ప్రణాళికలు పెట్టని అన్ని కార్యక్రమాలు చేసి చూపిస్తాడు. చేసేటువంటి ఆ నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి మా నాయకుడు కాబట్టి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు మా ముఖ్యమంత్రి గారికి అన్ని రకాలుగా భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ స్థలాల దురాక్రమణ జరుగుతున్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని టెక్కలి ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గత ప్రభుత్వ హయాంలోనే తాను కాపాడితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురి కావడం బాధాకరమని మండిపడ్డారు. ఉంటే ఇటువంటి వాళ్ళు ఆక్యుపై చేస్తారని చెప్పి నా లెటర్ ఉంది, నా జీవో కూడా ఉంది. నేను జిల్లా కలెక్టర్ ద్వారా ఆ స్వర్ణకారుల స్థలాన్ని పరిశ్రమల శాఖ బదలాయించమని చెప్పాను, ఇండస్ట్రియల్ శాఖ బదలాయించమని చెప్పాను. బదలాయించి అక్కడ ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి నేను ఆలోచన చేసి కాపలా కాశాను ఆ స్థలాన్ని. ఆ స్థలం కూడా ఈరోజు అన్యాక్రాంతమైంది. నిన్న చూశాను. జిల్లా యంత్రాంగం ఎంత డబ్బు తీసుకుంటారో నాకు తెలియదు, ఆధారాలు కూడా ఉన్నాయి. ఎన్ని కోట్లు చేతులు మారాయో తెలియదు. జిల్లా యంత్రాంగమే సాక్షాత్తు అచ్చెన్నాయుడు 22A పెట్టినటువంటి స్థలాన్ని 20A నుంచి తీసి ప్రైవేట్ వాళ్ళకి బదలాయిస్తే ఆ స్థలం ఎంత? ఎన్ని కోట్ల రూపాయల స్థలం? ఎక్కడికి పోతున్నాం? దేనికి అధికార యంత్రాంగం? ఇంత అసమర్థ యంత్రాంగం. ఇంకొక మాట అంటున్నాను, చాలా డబ్బులు చేతులు మారాయి. లేకపోతే కలెక్టరే కాపాడవలసినటువంటి ప్రభుత్వ అధికారులే 22 నుంచి నుంచి తీసి ఫ్రీగా ఇచ్చేశారంటే ఎక్కడికి పోతున్నాం? నేను ఒకటే కోరుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, అధికారులకు చెప్తున్నాను. కానీ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. చలనం లేదు, అతి లేదు, గతి లేదు. ఈ అధికారులు ఎవ్వరిని కూడా ప్రతిదీ రికార్డు ఉంటుంది. ఏ ఆఫీసరు, ఏ ఆర్ఐ, ఏ ఎంఆర్ఓ, ఏ ఆర్డీఓ, ఏ కలెక్టర్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేశారో ఈ రికార్డు ఉంటుంది. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. నేను ఇంకోటి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేనేవైతే ఈ స్థలాలు చెప్పాను, ఈ 5 స్థలాల్లో ఎవరైనా సరే క్రయ విక్రయాలు చేస్తే, ఎవడో 22A నుంచి తీసేశారు కదా, అక్కడ ఫ్లాట్స్ వేస్తే ఎవరైనా కొనుక్కుంటారు కదా, లేకపోతే ఇక్కడ షాప్ ఉంటే ఎవరైనా కొనుక్కోవచ్చు కదా, లేకపోతే ఆ స్థలం ఉంటే ఎవరైనా అమ్మితే కొనుక్కోవచ్చు కదా. నేను ఈరోజు చెప్తున్నాను, 6 మాసాల్లో ప్రభుత్వం వస్తుంది. కరెక్ట్గా 6 మాసాల్లో ప్రభుత్వం వస్తుంది. 6 ఎవరు అవునన్నా కాదన్నా సరే ఇది నగ్న సత్యం. ఈరోజు నేను 14 నుంచి 19 వరకు కంటికి రెప్పలాగా కాపాడినటువంటి ప్రభుత్వ స్థలాల్లో రికార్డులు మార్చైనా, అధికారులకు డబ్బులు ఇచ్చి స్థలాలు ఆక్యుపై చేసుకున్నా సరే, అక్కడ ఏది కట్టినా సరే, నేను వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసిన పని మళ్ళీ ఆ భూమినంతా ఆ ఏరియానంతటి కూడా మళ్ళీ ప్రభుత్వానికి దాఖలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన ఎన్నికల స్టంట్ అని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిందే వైఎస్ఆర్ అని, ఆ తర్వాత సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు రాయలసీమకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇవ్వడానికి కొన్ని పనులు చేశారని ఆరోపించారు.
జగనన్న బటన్ నొక్కి డబ్బులు ఇస్తూ ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల మండిపడ్డారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇంట్లో ఎంతమంది చదివినా అందరికీ అమ్మఒడి ఇస్తారని చంద్రబాబు అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసిపోతుంది ఊరికే ఎలక్షన్ స్టంట్ కోసం వచ్చి మొత్తం అందరు తిరిగిపోతే ఇంకా వాళ్ళందరూ తండ్రి కొడుకులు పెట్టుకునేది అంటే ఆ నియోజకవర్గం ఉంటే వాళ్ళని తిట్టడం మొదలు పెట్టుకున్నారు. అంతే తప్ప వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళేం రాజకీయ నాయకులు ఒకసారి చెప్పారు. పార్టీ పరంగా కాదు, ఒకవేళ మా ముఖ్యమంత్రితో పర్మిషన్ తీసుకొని కాకపోయినా వ్యక్తిగతంగా తెలుగుదేశంలతో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు సాధించిన ఇరియ జలయజ్ఞంలో మొత్తం తెలుగుదేశంలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రితో మాట్లాడి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాం. మాకేమవుతుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసినది ఏందని చెప్పడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళకంటే మేము చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం. ప్రజలకు మేము మీకు ఒకటి చెప్తాను, దేవుడు ప్రకృతి మాకు సహకరించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్ని సంవత్సరాలు కరువు మండలాలు వచ్చినాయి, మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల్లో ఏ మండలం కూడా కరువు మండలంగా ప్రకటించిన పరిస్థితి. అంటే దేవుడు ప్రకృతి మాకు కరుణిస్తున్నారు. అంటే మా ముఖ్యమంత్రి ప్రజలకు మంచి చేయాలా, రైతులు ఒక దృఢమైన సంకల్పం ఉంది కాబట్టి ఏదో ప్రజలు మభ్య పెట్టాలనుకో, లేకుంటే మీడియా నా చేతిలో ఉందిలే మొత్తం నేను ఏం చెప్తే అది రాస్తారు ఉండేవాళ్ళు నాకు సపోర్ట్ చేసే దాన్ని కానీ అది మాట్లాడేది. దేవుడు అనేవాడు కూడా ఎవరైతే పర్ఫెక్ట్గా పనిచేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రకృతి దేవుడు ఖచ్చితంగా సహకరిస్తారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 4 సంవత్సరాల్లో దేవుడు ప్రకృతి కరుణించినారు కాబట్టి మొత్తం రిజర్వాయర్ నుండి మొత్తం రైతులకు అందరికీ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. రాజకీయాలలో అందరూ మాట్లాడతారు, ఇంకొక 7 నెలలు ఉంటే తెలిసిపోతుంది ఎవరి తిరుగుబాటు కాదు. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రికి వస్తారో చూసాం. ఎందుకు దాన్ని ఇంకా మనం ఎక్కువ మాట్లాడడం కూడా బాగుండదు. ఇంకా వాళ్ళని గురించి ఎక్కువ మాట్లాడి ఇప్పుడు రైట్ ఓకే, ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఎట్లా మీద అధికారంలోకి వస్తారు కదా, ఎందుకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మీకు ఒకటి చెప్తాను, ఈరోజు గడప గడపకు మేము పోతుంటే మా మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఎవ్వరు కూడా బయటకు వచ్చి మాతో మాట్లాడని పరిస్థితి. ఈ రాతని ఎవడు మార్చలేడు. దేవుడు ఎట్లా నిర్ణయించి ఎట్లా జరుగుతుంది. వాళ్ళు ముగ్గురు కాదు నలుగురు ఏకమైన కూడా. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను కాస్త తాగునీటి ప్రాజెక్టులుగా మార్చేశారంటూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు రాకుండా ఆగిపోతాయంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు తన దత్తపుత్రుడితో కలిసి రిజర్వాయర్లను చూడడానికి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇబ్బంది కలుగజేసి నష్టం కలుగజేసైనా సరే వాళ్ళను మోసపూరితమైనటువంటి మాటలతో వాళ్ళని ఆకట్టుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అనిపిస్తుంది. ఈ హంద్రీనేవా ద్వారా కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు తీసుకొచ్చే పథకం ఏదైతే ఉందో ఈ సాగునీటి పథకాన్ని తాగునీటి పథకంగా రూపాంతరం చెందించి తను ముఖ్యమంత్రిగా ఉండి మరి 94వ సంవత్సరంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెన్నుపోటు పొడిచి 95వ సంవత్సరంలో ముఖ్యమంత్రి 95 నుంచి 2004 వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆ హంద్రీనేవా కాలువల ద్వారా ఈ కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు తీసుకొచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో సాగునీటి కోసం 40 టీఎంసీలని దాన్ని తీసివేసి కేవలం ఇది తాగునీటి పథకంగానే రూపాంతరం చెందించి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కేవలం 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గనుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ బూటకమైనటువంటి ఒక కార్యక్రమానికి తెరలేపారని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి కూడా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఖబర్దార్, ఒకటే చెప్తున్నాం మీకు ఈ రైతాంగం పట్ల ఏమైనా కానీ చిత్తశుద్ధి ఉండింటే మీరు 2014 నుంచి 2019 వరకు మంచి చేయాల్సి ఉంది. అది చేయకపోగా ఈరోజు రైతాంగం సంతోషంగా ఆనందంగా ఉంటే మరి వారి ఆనందాన్ని తుడిచిపెట్టేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ మానుకోవాలని
జీడిపల్లి పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని మళ్ళీ పేరూరు దగ్గర శిలాఫలకం వేశారు. ఇప్పుడు శిలాఫలకం వేయడానికి ఆయన అధికారంలో లేడు కాబట్టి 24లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 23లో మళ్ళీ ప్రాజెక్టుల సందర్శన అని బయలుదేరారు. ఎన్నికలకు ముందు మాత్రమే రైతులు కనపడతారు, సాగునీటి ప్రాజెక్టులు గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఆయన జీవితంలో ఎన్నడే కానీ ఒక ప్రాజెక్టును శంకుస్థాపన చేసి పూర్తి చేశాడని చెప్పుకునే ప్రాజెక్ట్ ఏది కూడా లేదు. రామారావు గారు అంద్రీనీవాను 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టుగా డిపిఆర్ సిద్ధం చేయించిన చంద్రబాబు గారు రైతు వ్యతిరేకి కాబట్టే 98లో ఉరవకొండలో శిలాఫలకం వేసినా కూడా 96లో ఉరవకొండలో శిలాఫలకం వేసినా మళ్ళీ దాన్ని 98కి వచ్చేటప్పటికి ఆత్మకూరులో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా మార్చి మళ్ళీ శిలాఫలకం వేశారు. అందులో చంద్రబాబు గారి మోసం ఏంటంటే ఆయనకు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లా వరకు నీళ్ళు ఇవ్వాలనే ధ్యాస లేదు ఆ రోజు. కేవలం రైతుల్ని మోసం చేయొచ్చు, జిల్లాకు ఒక 30-40 కిలోమీటర్లు కాలం ఎక్కడో దగ్గర తొగేస్తే మేమేదో పనులు ప్రారంభించామని ఎన్నికల ముందు చెప్పుకోవచ్చు, ఆ విధంగా ఓట్లు దండుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో 560 కిలోమీటర్ల నిడివి కలిగిన అంద్రీనీవా కాలువలో 125 కిలోమీటర్లకు మాత్రమే జీవో నంబర్ 68 పేరుతో ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంద్రీనీవా తాగునీటి ప్రాజెక్ట్ అనేసి. అది కూడా ఫోర్షోర్లో, ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్షోర్లో పంపింగ్ చేసేటువంటి అవకాశం లేదు, అటువంటి ప్రొవిజన్ లేదు అందులో. పత్తికొండ ఏరియాలో ఒక 30 కిలోమీటర్లు, మళ్ళీ ఆత్మకూరు, పెనుగొండ ప్రాంతంలో ఒక 60 కిలోమీటర్లు, మళ్ళీ చిత్తూరు జిల్లాలో ఒక 25-30 కిలోమీటర్లు. ఆ రకంగా అక్కడక్కడ ప్యాచ్లు, ఒక 3 ప్యాచ్ల్లో వర్క్ చేయించాలా అనేటువంటి ఒక ఉద్దేశం. అంటే ఇది ఎప్పటికీ అయ్యేదా పోయేదా అనేది ఆయన ఉద్దేశం. ఎప్పుడు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నీళ్ళు వస్తాయని ఎప్పుడు నమ్మడు ఆయన. సో ఆ విధంగా రైతుల్ని మోసం చేసినాడు. అటువంటి పరిస్థితుల్లో మన ప్రగతి భవన్ నుండి అసెంబ్లీకి వెళ్తున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ ఖైరతాబాద్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరిపి కృతజ్ఞతలు తెలిపారు. 19,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మెట్రో ట్రైన్ను 415 కిలోమీటర్ల మేర పొడిగించినందుకు, 43,000 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ప్లకార్డులు పట్టుకొని కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల నాయకులు దూకుడు పెంచారు.
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి స్థానికేతరులకు టికెట్ ఇస్తే ఊరుకోబోమని పార్టీ సీనియర్ నేతలు హెచ్చరించారు. గోషామహల్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. మంగళహాట్ డివిజన్లోని కాంగ్రెస్ ముఖ్య నేతల అత్యవసర సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి రామ్శెట్టి నరేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ పనిచేస్తున్న వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలని అన్నారు. నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్న స్థానికుడికే టికెట్ కేటాయించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి టికెట్ ఇవ్వకూడదని అధిష్టానానికి సూచించారు. కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎవరైతే సీనియర్ కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు వీళ్ళందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో 2 తీర్మానాలు తీసుకున్నాము. ఒక తీర్మానము ఎవరైతే స్థానికులు ఉన్నారో ఈ గోషామహల్ సెగ్మెంట్ ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తేనే పనిచేయాలి అనేది ఒకటి. రెండోది ఎలక్షన్ల దగ్గర టీఆర్ఎస్ నుంచే కానీ బీజేపీ నుంచే కానీ కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఇళ్ళకు వస్తగిన ఎవరం పనిచేయొద్దు అనేది కూడా ఒక తీర్మానం తీసుకున్నాం. మరి అదేవిధంగా గతంలో జి నారాయణరావు మా కాన్స్టిట్యూన్సీ కాడు, ఆయన టికెట్ ఇస్తే మేము 3 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత కేశవరావు కూడా ఇచ్చిర్రు, ఆయన కూడా మేమందరం వ్యతిరేకంగా చేసి ఆయన ఇంటికి ఓడిపించినాం. మళ్ళీ అదే పరిస్థితి కొనసాగొద్దని ఈ మీటింగ్ ద్వారా పిసిసి అధ్యక్షుల వారికి తెలియపరుస్తున్నాం. మళ్ళీ అదే విధంగా ఏదైతే హ్యాబిట్స్లో హైదరాబాద్లోని మహబూబ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద చాంద్రాయన్ గుట్ట పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్లు లేకుండా, సరైన ధృవపత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలకు జరిమానా విధించారు. పల్నాడు జిల్లా మాచర్ల శివార్ ప్రాంతంలో చిరుతపులి సంచరించడం, ఒక పిల్లిని నోట కరుచుకొని తీసుకుపోవడం కలకలం రేపింది. 7వ వార్డు శివార్ అటవీ ప్రాంతం సమీపంలో కళాకారుల కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో ఇంటి బయట కూర్చున్న మహిళ కొద్ది దూరంలో ఉన్న పులి కనిపించడంతో భయంతో కేకలు వేసింది. ఇరుగు పొరుగు వారు వచ్చి వెతికినా పులి కనపడలేదు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అదే ప్రాంతంలో ఆశా అనే మహిళ తన ఇంటి వెనుక ప్రాంతంలో పిల్లిని నోట కరుచుకొని తీసుకువెళ్తున్న పులిని చూసి భయకంపితురాలైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు ఆ ప్రాంతంలో పులి అడుగుజాడల కోసం పరిశీలించారు. అయితే ఎటువంటి ఆనవాళ్లు లభించలేదని, కళాకారుల కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. పులి సంచారంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్బాగ్లోని సుమయ్య రియల్ ఎస్టేట్ కార్యాలయంలో బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ అన్సార్ హుస్సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యులందరూ అసోసియేషన్ నియమ నిబంధనలకు అనుకూలంగా ధర్మంగా, న్యాయంగా, సామరస్యంగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను ఎదుర్కొంటున్న సమస్యలను చట్టానికి లోబడి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి రాజయ్య, ఎల్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు మునీర్, బండారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కోర్ కమిటీ సభ్యులుగా మొహమ్మద్ తఫీజ్ అలీ, కె గోపాల్చారి, సమీర్ ఖాన్, టి చిరంజీవి కొత్తగా ఎన్నికయ్యారు. నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఈ యొక్క మీటింగ్ వచ్చినప్పటికీ కూడా పేరు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సొసైటీలో అనేక వ్యవస్థలు ఉన్నాయండి. అంటే ఒక్కొక్క వ్యవస్థకు ఒక్కొక్క రకమైనటువంటి యూనియన్ ఉంది. అంటే ఉదాహరణ టీచర్స్ అనుకోండి, వారికి ఒక యూనియన్ ఉంది, ఆటో డ్రైవర్స్కి యూనియన్ ఉంది, లేబర్స్కి యూనియన్ ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యూనియన్ ఉంది. అంటే యూనియన్ అంటే ఏంటంటే ఒక సపోర్ట్, అంటే వాళ్ళ యొక్క సమస్యలు ఏదైతే ఉంటారో వాళ్ళు పరిష్కరించుకోవడానికి ఒక యూనియన్ అనేది చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు అనేది పోరాటం చేస్తే కాదు. మనం అందరూ సమిష్టిగా ఉండి ఒక యూనియన్లో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి సమస్యలు పూర్తించుకోవాలంటే ఒక యూనియన్ అనేది చాలా అవసరం. అందులో మనం ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మాత్రం ఎలాంటి లబ్ధి అనేది రియల్ ఎస్టేట్ పర్సన్ మనకి పొందడం లేదు. గవర్నమెంట్ టీచర్ ఉన్నాం వాళ్ళ పిఎస్ వస్తుంది, రకరకాల బెనిఫిట్స్ వస్తాయి. అదే రియల్ ఎస్టేట్ పర్సన్కి వాటికి ఎలాంటి లాభాలు కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చిన లేదు. అంటే మన యొక్క యూనియన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్లో పనిచేసే ప్రతి పర్సన్కి కూడా వాళ్ళ యొక్క వెరిఫికేషన్ కోసం హెల్త్ కార్డ్స్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ కోసం కావచ్చు, లేదా ఏదైనా సమస్యలు వస్తే అందరం కలిసి ఉమ్మడిగా. ఎందుకంటే ఏదైనా ఒక్కరితోనే మాట్లాడితే ఏదైనా ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ సమస్యకు పరిష్కారం కాదండి. ఒక యూనిటీగా అన్ని జిల్లాలను కలుపుతూ సార్ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇలా నడిపిస్తున్నందుకు ఉపయోగపడుతుంది ఉంది. మనకు ఇప్పుడు హెల్త్ విషయాలు కావచ్చు, లేకపోతే ప్లాట్ ఏదైనా ఓనర్స్ సమస్యలు కావచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్కి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని సార్ ముందుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ప్రతి అసోసియేషన్ మార్కెటింగ్ ఎవరైతే ఉన్నారో 10 మందిని కూడా దీనిలో జాయిన్ చేయించండి. వాళ్ళ సమస్యలను పరిష్కరిద్దాం. ప్లస్ గవర్నమెంట్ వైజ్గా మనకు హెల్త్ కార్డు కావచ్చు, ఫ్యూచర్లో మనకు ఈ యొక్క మార్కెటింగ్ సపోర్ట్ లేనిది రీషన్సే కావు. ఇంత మనం మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఒక లేరా కార్డు కూడా మనం గవర్నమెంట్ అడుగుదాము. ఎల్ఆర్ఎస్ ఇష్యూ కావచ్చు, ఆ రీషన్ సమస్య కావచ్చు, ఇవన్నీ పరిష్కరించుకోవాలంటే ఒక యూనిట్గా మనం ముందుకు వచ్చి అవుతుంది. కాబట్టి ఒక బంగారు తెలంగాణ హుస్సేన్ సార్ గారికి కృతజ్ఞతలు అండి. ప్లస్ మీరు కూడా ప్రతి ఒక్కరు దీంట్లో అసోసియేషన్ మెంబర్ అయినందుకు థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన సభకు థ్యాంక్స్ సార్. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన మునీర్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.
Good afternoon all. First of all, I congratulate for great initiative taken by Mr. Krishnan and Sir and the rest of the team. As everyone said that what are the problems and what is the purpose of the association. So it's really it has started for a great cause. Since the real estate is growing, so do the problems. So, but no one there to address such problems. And considering the fact that this association has been founded, and I hope this association, whoever is going to join, they will get the utmost benefit while solving their problems and regulating this industry further. So I once again congratulate, I thank you for inviting me here, and I wish this organization will grow by deep and more, and I will also make sure that be part of it and contribute to the best extent. Thank you very much. మనకి చాలా ఎందుకంటే ఆలోచించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఒక కోఆర్డినేషన్ అసోసియేషన్ ఉంది, కానీ మన ఒక్క దానికి రిలీషన్ దానికి అసోసియేషన్ లేనందుకు చాలా చింతించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది మన వాళ్ళంతా కలిసి ఒక తాటిపై తేవడం అనేది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క జిల్లా నుంచి మన ప్రతి రాష్ట్రానికి తాకాలని అనుకుంటున్నాం ప్రజెంట్గా. అంటే ప్రతి ఒక్కరి కృషి దీంట్లో చాలా ముఖ్యంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి నుంచి మన ఒక అసోసియేషన్ నుంచి 100 అసోసియేషన్ కావడానికి చాలా మందికి చాలా పెద్ద ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క ఆలోచనకి చాలా కృతజ్ఞత తెలుసుకోవచ్చు కూడా మనము. ఎందుకంటే ఎవరికి రాదు ఒక ఆలోచన అనేది. ఒక ఆలోచన తట్టడం అనేది చాలా ముఖ్యం. ఆ ఆలోచన నెరవేర్చడానికి రాత్రి పగలు కష్టపడాల్సి వస్తుంది. ఈ యొక్క రాత్రి పగలకు మనకి ఒక రోజు కావడానికే చాలా ఇంపార్టెంట్. ఒక రోజుకి 24 అవర్స్ 24 గంటలు చెప్తే మనకి సంవత్సరానికి 364 రోజులు ఉన్నాయి. అలాంటిది ఈ యొక్క కార్యక్రమానికి ఎన్ని సంవత్సరాల నుంచి పునాది విషయాలు తెలియదు. ఈ యొక్క కార్యక్రమం చేయడం కూడా చాలా మనకి చెప్పుకోదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. దీనికి నా తరఫున నా యొక్క తెలంగాణ తరఫున కూడా ధన్యవాదాలు ఈ కమిటీకి కోర్ కమిటీకి తెలుపడం జరుగుతుంది. ఈ యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాయలసీమ ప్రజల సాగునీటి కష్టాలను కడతేర్చిన ఘనత వైఎస్ఆర్దే. కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల రుణమాఫీ అమలు గొప్ప నిర్ణయం. కొనియాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రభుత్వ స్థలాల దురాక్రమణ అయినా రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర. టెక్కలి ఎమ్మెల్యే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన ఎన్నికల స్టంట్. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.